హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేని ఫుడ్స్. నేను మీ నజరేని. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ తెలంగాణ స్టైల్లో టమాటా రసాన్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మనకి ఒంట్లో బాగోలేనప్పుడు నోటికి ఏమీ తినాలనిపించదు. అలాంటప్పుడు టమాటా రసం చేసుకొని తింటే నోటికి రుచిగా చాలా బాగుంటుంది. ఈ టమాటా రసం పుల్లగా కారంగా భలే కమ్మగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద బాండీని పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో 5 లేదా 6 బాగా పండిన టమాటోలను పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక్కో టమాటోను 4 ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ పెద్ద ఉల్లిపాయలను కూడా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక్కో ఉల్లిపాయని 4 ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 లేదా 5 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కాడలు గింజలు తీసేసుకుని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకుని పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు పోయాలి. నీళ్లు పోసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కూరగాయ ముక్కలన్నీ కూడా మంచిగా ఉడకాలండి. ఈ టమాటో రసంలో మనం మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అస్సలు వేయట్లేదండి. చాలా సింపుల్గా టేస్టీగా ఈ రసాన్ని తయారు చేసుకోవచ్చు. చూడండి, 5 నిమిషాల తర్వాత మనం ఒక టమాటోను ఇలా స్కిన్ తీస్తే ఊడిపోయేలా ఉండాలండి. అప్పుడు మనకు ముక్కలన్నీ కూడా ఉడికిపోయినట్టే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కూరగాయ ముక్కల్లో ఉన్న నీళ్లను ఒక బౌల్లోకి వంపేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం వంపేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఇలా ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కల్లో నుంచి ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి ముక్కలను మాత్రమే సపరేట్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలను మొత్తం తీసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మిగిలిన టమాటో ముక్కలను చింతపండును కూడా మొత్తం వేసేసుకుని మూత పెట్టుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వెడల్పుగా ఉండే కడాయిని తీసుకుని అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న వెజ్జెస్ వాటర్ని వేసేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి అవి. ఇప్పుడు ఇదే బౌల్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకోవాలి. టమాటో పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 గ్లాసు నీళ్లు పోసి చేత్తో మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టడం వల్ల టమాటో తొక్కులు పిప్పి ఏమైనా ఉంటే చేత్తో తీసేసుకోవచ్చండి. లేకుంటే టమాటో ముక్కలను బాగా మెత్తగా పేస్ట్ చేసుకుని డైరెక్ట్గా అయినా సరే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మీ పులుపుకు సరిపడ్డ నీళ్ళను పోసుకోవాలి. నేనైతే 2 గ్లాసులు నీళ్ళు పోస్తున్నానండి. 2 గ్లాసుల నీళ్ళంటే 1/2 లీటర్ వరకు నీళ్ళను పోసుకొని స్టవ్ మీద కడాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో రుచికి సరిపడ్డ ఉప్పును వేసుకోవాలండి. ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకుని మంచిగా రసాన్ని కాగనివ్వాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 4 లేదా 5 నిమిషాల పాటు రసాన్ని ఉడికించుకోవాలండి. రసం ఉడికేలోపు తాలింపు కోసం స్టవ్ మీద చిన్న బాండీని పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 2 ఎండుమిర్చిని విరుపుకొని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి. తాలింపు దోరగా వేగగానే 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకును వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మరుగుతున్న రసంలో తాలింపును వేసేసుకుని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. తాలింపును వేసుకున్న తర్వాత మరో 2 నిమిషాల పాటు రసాన్ని బాగా కాగనివ్వాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, రసం అనేది మంచిగా కాగిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, తెలంగాణ స్టైల్లో నోరూరించే టమాటా రసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ రసం వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నారంటే నోటికి చాలా బాగుంటుందండి. అంతేకాదండి, బంగాళాదుంప వేపుడు, చికెన్ వేపుడు చేసినప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ రసాన్ని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.